నమస్కారం. రాజకీయాల్లో కొన్నిసార్లు సంఖ్యలే అసలు కథలు చెప్తాయి. ఈరోజు మనం అలాంటి ఒక కథనే, ఒక ఆశ్చర్యకరమైన ఎన్నికల ఫలితాన్ని విశ్లేషించబోతున్నాం. ఇది కేవలం ఒక గెలుపోటముల కథ కాదు. ఇది పరిపాలన, ఇచ్చిన మాట, ఓటరు నమ్మకం గురించి మనం నేర్చుకోవాల్సిన ఒక లోతైన పాఠం. మన కథ ఇక్కడే మొదలవుతుంది. ఇది తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఉన్న మధిర నియోజకవర్గం. రాబోయే కొద్ది నిమిషాల్లో మన విశ్లేషణకు ఇదే కేంద్రబిందువు. ఇప్పుడు మన విశ్లేషణకు గుండెకాయలాంటి ప్రశ్న. రాజకీయాల్లో 5 ఏళ్లు పెద్ద సమయమే కావచ్చు, కాని ఇంత పెద్ద మార్పు సాధ్యమా? కేవలం 3500 ఓట్ల స్వల్ప గెలుపు ఏకంగా 35,000 ఓట్ల భారీ పరాజయంగా ఎలా మారింది? ఈ రాజకీయ భూకంపం వెనుకొన్న కారణాలేంటో ఇప్పుడు ఛేదిద్దాం. అయితే ఏ రాజకీయ కథనైనా అర్థం చేసుకోవాలంటే ముందు మనం ఆ నేల స్వభావాన్ని, అక్కడి ప్రజల మనసును అర్థం చేసుకోవాలి. మధిర ప్రజల జీవితం దేని చుట్టూ తిరుగుతుంది, వాళ్ల ఆశలేంటి, ఆందోళనలేంటి తెలుసుకుందాం. సరే, ఈ మధిర ప్రొఫైల్ చూద్దాం. ఇది ప్రధానంగా ఒక గ్రామీణ నియోజకవర్గం. 5 మండలాల్లో విస్తరించి దాదాపు 2,10,000 ఓటర్లున్నారు. అన్నింటికన్నా ముఖ్యంగా ఇది షెడ్యూల్డ్ కులాలకు, అంటే ఎస్సీలకు రిజర్వ్ చేయబడిన స్థానం. ఈ ఒక్క పాయింట్ అక్కడి రాజకీయ సమీకరణాలను పూర్తిగా శాసిస్తుంది. ఇక్కడి జనాభాను చూస్తే ప్రతి 5గురిలో 4 పల్లెటూరివాళ్లే. అంతేకాదు, జనాభాలో 20% అంటే 5వ వంతు షెడ్యూల్డ్ కులాల వాళ్లే. ఈ 2 నంబర్లు మధిర రాజకీయాలను అర్థం చేసుకోవడానికి తాళం చెవుల్లాంటివి. సో, దీనిబట్టి మనకేమర్థమవుతుంది? ఇక్కడి ప్రజల బతుకు మొత్తం అక్షరాలా ఈ నేలతోనే ముడిపడియుంది. వాళ్లకు కావలసింది రెండే, పొలానికి నీళ్లు, ప్రభుత్వ సంక్షేమం. సరే, ఇప్పుడు అసలు కథలోకి వెళ్దాం. మన విశ్లేషణకు కారణమైన ఆ సంచలనాత్మక ఎన్నికల ఫలితం 2023లో ఏం జరిగింది? ఈ నంబర్స్ చూడండి. 2018లో కాంగ్రెస్ గెలిచింది కేవలం 3,500 పైచిలుకు ఓట్లుతో. గట్టి ఫైట్ అన్నమాట. కాని 5 ఏళ్లు గడిచేసరికి 2023లో అదే కాంగ్రెస్ ఆధిక్యం ఏకంగా 35,000 దాటింది. ఇది మామూలు మార్పు కాదు, ఒక పొలిటికల్ సునామీ. -35,452. ఈ ఒక్క నంబర్ చాలు ఓటమి ఎంత తీవ్రంగా ఉందో చెప్పడానికి. ఇది ఓటమి మాత్రమే కాదు, ఒక తిరస్కరణ. ఈ మార్పు ఎలా వచ్చిందో ఈ ఓట్ల శాతం చెప్తుంది. కాంగ్రెస్ ఓట్లు ఏకంగా 12% పెరిగాయి. బీఆర్ఎస్ ఓట్లు దాదాపు 4% పడిపోయాయి. కాని అసలు కిటుకు ఇక్కడే ఉంది. ఓటింగ్ కూడా 4% తగ్గింది. అంటే ఏంటి? బీఆర్ఎస్ ఓటర్లు కొందరు అటువైపు వెళ్లారు, ఇంకొందరు అసలు ఓటు వేయడానికే రాలేదు, నిరాశతో. మా బ్లూ ప్రింట్ స్ట్రాటజీస్ విశ్లేషణ కూడా ఇదే చెప్తోంది. ఈ భారీ ఓట్ల మార్పు బీఆర్ఎస్ పునాదులు ఎంతగా కదిలిపోయాయో చూపిస్తోంది. ఇది రాత్రికి రాత్రే జరిగిన మార్పు కాదు. సరే, ఇంతకీ ఎందుకిలా జరిగింది? ఓటర్ల నమ్మకం ఎందుకు పోయింది? ఆ కారణాలను ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటిది నీళ్లు. రైతుకు ప్రాణంలాంటిది. అలాంటి జాలిమూడి కాలువకు గండిపడింది. దాదాపు 5,000 ఎకరాలు బీడుగా మారిపోయాయి. ప్రభుత్వం ఏదో తాత్కాలికంగా మరమ్మతులు చేసింది, కానీ శాశ్వత పరిష్కారం చూపలేదు. ఎండిపోతున్న పొలాన్ని చూసిన రైతు గుండెలోని ఆవేదనే ఓటుగా మారింది. రెండోది ఆరోగ్యం. మధిరలో 100 పడకల ఆస్పత్రి కట్టారు, అంతా రెడీ. కాని దాన్ని ఓపెన్ చేయలేదు. కళ్ల ముందే హాస్పిటలున్నా వైద్యం అందలేదు. ఇది నెరవేర్చని హామీకి ఒక పెద్ద గుర్తుగా నిలిచిపోయింది. ఇక మూడోది దళిత సంక్షేమం. ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన దళిత బంధు పథకం చెల్లింపులు ఆగిపోయాయి. దీంతో వాళ్ల కోర్ ఓట్ బ్యాంక్ అయిన దళితుల్లో నమ్మకం దెబ్బతింది. ఇదే సమయంలో కాంగ్రెస్ తమ దళిత నాయకుడి ద్వారా ఆ ఓట్లని చక్కగా తమ వైపు తిప్పుకుంది. చివరిగా నాలుగోది యువత. వాళ్లకి ఉద్యోగాల్లేవు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకోవట్లేదనే ఫీలింగ్ వాళ్లలో బలంగా ఉంది. ఇదే గ్యాప్ను కాంగ్రెస్ వాడుకుంది. ఒక పెద్ద జాబ్ ఫేర్ పెట్టే దాదాపు 2,500 ఉద్యోగాలు కల్పించింది. ఒక్క దెబ్బతో యూత్ అంతా వాళ్లవైపు చూసేలా చేసుకుంది. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ప్రజాస్వామ్యంలో నాయకులు ఇచ్చే ప్రతి మాట ఒక బాధ్యత. ఇచ్చిన హామీని నెరవేర్చడం అంటే ఓటరు గౌరవాన్ని నిలబెట్టడం. ఆ నమ్మకం పోయినప్పుడే ఇలాంటి ఫలితాలొస్తాయి. ఓకే, ఇప్పటిదాకా సమస్యలు చూశాం. కాని అసలు విషయం పరిష్కారాలు. మరి ఇప్పుడు బీఆర్ఎస్ ఏం చెయ్యాలి? కోల్పోయిన నమ్మకాన్ని ఎలా తిరిగి సంపాదించాలి? దానికొక క్లియర్ ప్లాన్ ఉంది. చూద్దాం.
ఇది ఒక 5 స్టెప్ ప్లాన్. కొత్త అభ్యర్థిని తేవడం, హామీలు నెరవేర్చడం, కేడర్ను యాక్టివేట్ చేయడం, డెలివరీ మీద ఫోకస్ చేయడం, యువతను ఎంగేజ్ చేయడం. ఇది ఒక కంప్లీట్ రోడ్ మ్యాప్. మొదటిది అభ్యర్థిని మార్చడం. 35,000 ఓట్ల తేడాతో ఓడిపోయారంటే అది వ్యక్తిగత తిరస్కరణ కిందే లెక్క. అందుకే ఒక కొత్త ముఖం, కొత్త నాయకత్వం కావాలి. అప్పుడే ప్రజలు మళ్ళీ ఆలోచిస్తారు. రెండోది మాటలు కాదు, చేతలు. వెంటనే ఆ 100 పడకల ఆస్పత్రిని ఓపెన్ చేయాలి. ఆగిపోయిన దళిత బంధు డబ్బులు రిలీజ్ చేయాలి. ఆ కాలువ పని మొదలుపెట్టాలి. ఇలా చేస్తేనే వీళ్ళు పని చేస్తారనే నమ్మకం వస్తుంది. గెలవాలంటే అందరినీ కలుపుకుపోవాలి. యువత, మహిళలు, దళితులు, రైతులు. ఒక్కో వర్గానికి ఒక్కో సమస్య ఉంటుంది. అందరికీ ఒకే మంత్రం పనికిరాదు. ప్రతి ఒక్కరిని అర్థం చేసుకుని వాళ్ల భాషలో మాట్లాడాలి. సరే, ఇప్పుడు ఫైనల్గా ఈ మొత్తం విశ్లేషణను ఒక స్ట్రాటజిక్ ఫ్రేమ్వర్క్లో పెట్టి చూద్దాం. దీన్ని నాయకత్వానికొక పాఠంగా తీసుకుందాం. ఈ చతుర్ముఖ సిద్ధాంతాన్ని చూడండి. ఇందులో 4 అంశాలుంటాయి. దూకుడు అంటే శివ, స్థిరత్వం అంటే విష్ణు, కొత్తదనం అంటే బ్రహ్మ, రక్షణ అంటే దుర్గా. రాజకీయమంతా ఈ 4 చుట్టూనే తిరుగుతుంది. 2023లో కాంగ్రెస్ వీటిని ఎలా వాడిందో ఇప్పుడు బీఆర్ఎస్ పుంజుకోవడానికి వీటిని ఎలా వాడాలో ఈ టేబుల్ క్లియర్గా చూపిస్తుంది. గేమ్ అదే, ఆడేవాళ్లే మారారు అంతే. ఈ డిజిటల్ యుగంలో ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి. ఓటర్లతో మాట్లాడటం ముఖ్యం, కాని వాళ్ల ప్రైవసీని గౌరవించడం ఇంకా ముఖ్యం. మన దేశంలో ఉన్న కొత్త డీపీడీపీ చట్టం ప్రకారం ఓటరు అనుమతి లేకుండా వాళ్ల డేటాను వాడకూడదు. ఇది కూడా నమ్మకాన్ని కాపాడుకోవడంలో ఒక భాగమే. మరి ఈ మధిర కథ నుండి మనం నేర్చుకోవాల్సిన అసలు పాఠమేంటి? రాజకీయమంటే కేవలం ఎన్నికల్లో గెలవడం కాదు. అది నమ్మకం, పనితీరు, సంభాషణ, ఈ 3 కలయిక. ఈ సిస్టం ఎక్కడ దెబ్బతిన్నా ప్రజలు లెక్క అడుగుతారు. మధిరలో జరిగింది అక్షరాలా ఇదే.